హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే తలమల్లి ఉన్నాను. ప్రజెంట్ అయితే తలమల్లి హెడ్లో అయితే ఉన్నాను. తలమల్లి ప్లేస్ అయితే చూసేద్దాం రండి. సో వాటర్ చూసారా? వాటర్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో, రౌండ్గా ఉన్నాయి. ఈ ఎత్తైన కొండలో ఎలా ఏర్పడి ఉన్నాయో వాటర్ అయితే నాకైతే తెలీదు. సో చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ చూసారా, కొత్తగా రెడీ చేస్తున్నారు. ఇవన్నీ కొత్తగా రెడీ చేస్తున్నారు అనమాట. సో చూడొచ్చు మీరు. సో సో ముందుకైతే బాగా రెడీ చేస్తారనుకుంటాను. సో చూడొచ్చు మీరు. ముందుకెళ్ళేసి చూద్దాము. సో చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఎక్కువగా కనిపించేది ఎక్కువ గ్రీనరీ, గడ్డి ఎక్కువ బాగా కనిపిస్తుందనమాట. సో చూడొచ్చు మీరు. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. చాలా బాగా నచ్చేసింది. ఇలాంటి ప్లేస్ చూడాలనేసి మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం అయితే. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. ఈ ప్లేస్ చూసాకైతే నాకైతే చాలా బాగా నచ్చేసింది. మాటల్లో చెప్పాలంటే మాటల్లో చెప్పిన తక్కువ. ఎందుకంటే మన కళ్ళతో చూస్తేనే ఆ ఫీల్ అనేది వేరు ఉంటుంది. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. ఈ ప్లేస్‌కి రావాలనేసి మేమైతే చాలా లాంగ్ జర్నీ చేసాము. తెలుసు కదా మీకే. ఈ 2 రోజులైతే చాలా చలి కూడా. ఈ ప్లేస్ చూసాకైతే నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఎందుకంటే చాలామంది మనలానే చాలామంది వస్తూ ప్రశాంతంగా గడిపి అయితే వెళ్తుంటారు. చాలామంది. చాలా బాగుంది ప్లేస్ కూడా. అరకు నుంచి అయితే 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా బాగుంది ప్లేసు. సో రాయల పైన చూడండి పెయింటింగ్ లాంటిది వేస్తున్నారు. సో చూడండి కొండలు చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ నుంచి అయితే. ఎత్తైన కొండల మధ్యలో తలమల్లి ఉండడం అంటే చాలా అందం అనుకుంటాను. అందం అంటేనే తలమల్లి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఎత్తైన కొండల్లో ఒక్క చెట్టు అనేది నా కంటికి అయితే కనిపించట్లేదు. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఎత్తైన కొండల మధ్యలో ఈ తలమల్లి ప్లేస్ అయితే ఉంది. కొండలైతే చాలా బాగా కనిపిస్తున్నాయి చూడడానికి. సో చూడొచ్చు మీరు. ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలాంటి ప్లేస్ చూడడం అంటే చాలా అద్భుతంలాగా. ఈ ప్లేస్‌కి వచ్చాక అయితే నాకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే చల్లటి గాలి, చల్లటి వాతావరణం, వ్యూ, క్లైమేట్ కూడా చాలా బాగా చేసిందనమాట. సో చూడొచ్చు మీరు. చాలా బాగా కనిపిస్తున్నాయి కొండలు. చాలా బాగా కనిపిస్తున్నాయి. సో మీకైతే జూమ్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు. ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువ గ్రీనరీతోనే ఈ ప్లేస్ అయితే నిండిపోయి ఉంది. చాలా బాగా కనిపిస్తుంది. మన కంటికైతే నిజంగానే చాలా బాగుంది అనమాట ప్లేస్ అయితే చెప్పాలంటే. సో చూడొచ్చు. ఇలాంటి ప్లేసులకి రావడానికి ఎవరు ఇష్టపడతారో కామెంట్లో చెప్పండి. సో ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో చూడండి, గ్రౌండ్ లాగా చాలా గ్రీనరీతోనే నిండిపోయిందనమాట. నాకైతే ఎంతో బాగా నచ్చింది. సో చూడొచ్చు. మీరైతే పడవ కాసి వచ్చినప్పుడు అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేసేయండి. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. చాలా బాగుంది అనమాట. సో చూడొచ్చు మీరు. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఎక్కువ గ్రీనరీతోనే నిండిపోయి ఉంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, థ్యాంక్ యూ.